శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు 9014339338. స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. ధనుసు రాశి జాతకులు జూన్ మాసంలో 17వ తేదీ జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజున మీకు ఇలా జరగబోతుంది. గతంలో చేసిన ఒక పొరపాటు అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ రోజున ఒక ఫోన్ కాల్ కి పునాది కాబోతుంది. ఈ రోజు ఒక ఫోన్ కాల్ పక్కాగా వస్తుంది. గతంలో జరిగిన ఆ తప్పిదం ఏమిటో మీకు గుర్తు చేస్తుంది. ఏం జరగబోతుంది ఈ రోజున, ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు, తదితర అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం ఏమాత్రం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రోజున మీ యొక్క ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ రాశి జాతకులకు ఈ రోజున పొందుకునే గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి ఫోన్ చేస్తారు, ఆ యొక్క తప్పు తాలూకా ఎటువంటి ఫలితాన్ని ఈ రోజున పొందుకోబోతున్నారు, తదితర అన్ని సున్నిత వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒంటరిగా మాత్రమే వీడియో చూడండి, అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు బోధపడుతుంది. ఈ రాశి జాతకులు ఈ సమయంలో ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకుంటే కొత్త విజయ మార్గాలు తెరుచుకుంటాయి. శివుని అనుగ్రహం, సూర్యుని స్మరణ ఇవి మీకు ఈ రోజున కార్యసిద్ధిని ప్రదానం చేస్తాయి. ఈ రాశి వారు ఎప్పుడూ సూర్యుని వెలుగు వలె ఒక స్ఫూర్తిగా, ఒక వెలుగు తీగల ఆత్మస్థైర్యంతో ఉంటారు. ఎదుటి వారికి గంభీరంగా కనిపిస్తుంటారు. ఈ రోజున కొన్ని చీకటి మేఘాలు మీ నుంచి తొలగిపోబోతున్నాయి. కొన్ని కొత్త రకాలైన ఫలితాలు వెలుగు చూడబోతున్నారు. ఒక పక్క మీకు గర్వం, ఇంకొక పక్క విశ్వాసం, నిజమైన భావోద్వేగాలు ఈ రోజున రెండింటి మిశ్రమ ఫలితాలు ఈ రోజు సంఘర్షణతో కూడిన విజయ మార్గం వైపు మిమ్మల్ని అడుగులు వేయించబోతున్నాయి. మొత్తానికి ఇన్నాళ్లుగా అన్వేషిస్తున్న ఒక లోపలి ప్రశాంతత ఈ రోజు దక్కబోతుంది. కొత్త ఆశలు చిగురించే సమయంగా చెప్పొచ్చు. మీ ధైర్యం, మీ ప్రేమ, మీ గౌరవం ఇవి మరొక్కసారి జీవితంలో వెలుగుతాయి. ధైర్యం, ప్రతాపం, ఆధిపత్య భావన కలిగిన వ్యక్తులు వీరు. తల వంచే అలవాటుండదు. ఎప్పుడూ గర్వంగా, స్త్రీలైతే మరింత అందంగా కనిపిస్తారు. సూర్యుని ఆధిపత్యం ఈ రాశి జాతకులకు ఈ రోజున ఎక్కువ పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టబోతుంది. ఏ పని చేసినా ఇతరుల కంటే ముందుగానే ఉండాలి అనే తలంపు ఉంటుంది. ఈ విధమైన కోరిక ఉంటుంది వీరికి. వీరిలో సహజమైన నాయకత్వ లక్షణాలుంటాయి. స్నేహితులు వీరిని ఎక్కువ గౌరవిస్తారు. కొన్నిసార్లు వీరి అధిక గర్వాన్ని తట్టుకోలేక దూరం కూడా అవ్వచ్చు. ఎంతో భద్రత కోరుకుంటారు. వారి కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తారు, ఆదరిస్తారు. నిజాయితీ వీరి ధర్మం. మాట నిలబెట్టుకుంటారు. ఒక్కసారి శత్రువులను చేసుకుంటే మరచిపోవడం వీరికి ఇష్టముండదు. తనకు నచ్చిన పనిలో పరాకాష్ఠకు చేరుకుంటారు. ఏదైనా ఒక పని మొదలు పెడితే ఖచ్చిత ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేయడం వీరి యొక్క తత్వం. నైపుణ్యం, కళాత్మక తత్వం ఎక్కువ. ఇతరుల అభిప్రాయాన్ని విన్నా చివరికి తామే నిర్ణయం తీసుకోవాలనుకుంటారు. మంచి సంఘటిత శక్తి ఉంటుంది. వేదాంత తత్వం, చింతన ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ధర్మ మార్గంలో నడుచుకోవాలనుకుంటారు. గొప్ప మిత్రులు ఉన్నట్లే శత్రువులు ఉంటారు. వీరి గుణగణాలు వీరిని జీవితంలో ఎదుగుదల బాటలో నడిపిస్తాయి. ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తామే గెలుస్తామని ఒక దృఢ నమ్మకం ఎప్పుడూ కలిగి ఉంటారు. వీరి మాటలకు, చేతలకు చాలా తేడా ఉంటుంది. ఇతరులను ఉత్తేజపరుస్తారు. ప్రేమలో చాలా వరకు గొప్పగా ఉంటారు. కుటుంబం, స్నేహితులకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇస్తారు.
అంగీకారాన్ని కోరే గుణం ప్రతి దానిలో కూడా చూపిస్తుంటారు. ఏదైనా పనిలో మెరుగుదల కనిపించాలనే తపన ఉంటుంది. మెరుగుదల కనిపించాలనే తపన రోజురోజుకి పెరుగుతూనే ఉంటుంది. పోటీతత్వం ఎక్కువ కలిగి ఉంటారు. ఎలాగైనా ఎదగాలని దృఢ సంకల్పం ఉంటుంది. చిన్నపాటి విజయమైన గర్వం తెప్పిస్తుంది. దాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరము. సృజనాత్మకత, కళాత్మకత ఎక్కువ. నాయకత్వ స్థానాల్లో మెరుగైన పనితీరు కనబరుస్తారు. ఆత్మ స్వీయ గుణం ఎక్కువ. ఎవరికీ తలవంచరు. కొన్నిసార్లు ఎదిరింపులు తట్టుకోలేరు. దానికి బదులుగా మరింత ఆగ్రహంతో ప్రతిస్పందిస్తారు. సహాయం చేయడంలో ముందుంటారు కానీ గుర్తింపు కోరుకుంటారు. అభినందనలు అంటే ఎంతో ఇష్టం. దొరికితే అధికారం పొందడంలో నిష్ణాతులు. ఆదర్శవంతమైన జీవన శైలి అభివృద్ధి పరచాలనుకుంటారు. వ్యక్తిత్వంలో అయితే ఈ రాశి జాతకులకు నిండైన కాంతి ఉంటుందని చెప్పుకోవచ్చు. చాలా వరకు వ్యాపారం అనేది వీరికి ఇష్టము. కేవలం డబ్బు కోసం మాత్రం కాదు, హోదా సంపాదించడానికి, ఎంతో ప్రతిభను చూపించడానికి ఇష్టపడతారు. చిన్న చిన్న వ్యాపారాలకు కాక పెద్ద స్థాయిలో వ్యాపారం చేయాలంటూ కలలు కలుగుతుంటాయి. అధికారం, గుర్తింపు లభించే రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ప్రబలమైన మేనేజ్ నైపుణ్యం ఉంటుంది. ఉద్యోగులపై ప్రభావం చూపగలరు. ప్రజలతో మాట్లాడడంలో, డీలింగ్ చేయడంలో చాకచక్యం ఉంటుంది. మెరుగైన సేవా తత్వంతో వ్యాపార అభివృద్ధికి దోహదపడతారు. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. కొన్నిసార్లు అత్యంత ధైర్యంగా పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు ఎదురు కావచ్చు. కానీ మోసపోరు. ఆత్మవిశ్వాసం ఎక్కువ. వ్యాపారంలో స్థిరత్వం అవసరము. పోటీదారులను సమర్థంగా ఎదుర్కోగలరు. ప్రచారంలో వీరి యొక్క శైలి మేటి. కొత్త మార్కెట్లు కనిపెట్టడంలో నైపుణ్యత ఉంటుంది. పెట్టుబడులపై మంచి గ్రిప్ ఉంటుంది. కళాత్మకత ఉన్న రంగాలు ఫ్యాషన్, సినీ, సంగీత, హోటల్, విహారయాత్రలు వీరికి అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ డబ్బు సంపాదించాలి అనే కోరిక ఎప్పుడూ ఉంటుంది. విలువలను మరచిపోరు. అది ఏ వయస్సులో అయినా కూడా. అన్నింటినీ తట్టుకుని ముందుకు సాగడంలో దిట్ట. శరీర పటుత్వం ఎక్కువ. సహజమైన ఆరోగ్య దృష్టి ఉంటుంది. గర్వం ఎక్కువగా ఉండడం వల్ల కొన్నిసార్లు ఒత్తిడికి అదుపు ఉండదు. గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువ ఉంటాయి. హృదయ వాంఛ ఎక్కువ. ఆహారం మీద శ్రద్ధ అవసరం. పొరపాటుగా ఆహారం తీసుకుంటే వచ్చే సమస్యలు అధికము. కొంతమందిలో మానసిక ఆందోళన కూడా అధికంగా ఉంటుంది. శారీరక దౌర్బల్యానికి ఇది దారి తీయొచ్చు. ఆరోగ్యకరమైన జీవన శైలి వీరికి అవసరము. వ్యాయామం, యోగాభ్యాసం చేయడం వల్ల మంచి ఆరోగ్యం పొందుకుంటారు. కొన్నిసార్లు అహంకారం వలనే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. వయస్సు పెరిగే కొద్దీ మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలపై దృష్టి పెట్టండి. విసుగు, మానసిక ఒత్తిడి నియంత్రించండి. తరచుగా విహారయాత్రలు చేయడం, ప్రకృతిలో గడపడం ద్వారా శరీరానికి, మనస్సుకు శాంతి లభిస్తుంది. ఉప్పు ఉన్న ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం, ఉప్పు తక్కువ ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం, సమయానికి తిండి, నిద్ర చక్కని ఆరోగ్యం ఇస్తుంది. ఈ రాశి వారు కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తారు. తామే కుటుంబంలో నాయకులుగా వ్యవహరించాలనుకుంటారు. భార్యాభర్తల మధ్య గౌరవం, ప్రేమను కోరుతారు. పిల్లల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తారు. తమ కుటుంబ సభ్యులు తమను గౌరవించాలంటూ ఆశపడతారు. కుటుంబంలో ఆశయాలకు ప్రోత్సాహమిస్తారు. వారి నిర్ణయాలకు వ్యతిరేకంగా జరిగితే అసహనం చూపించవచ్చు. గృహ సౌఖ్యం కోసం మంచి జీవన శైలి అందించాలనుకుంటారు. ఇతరులకు అందుబాటులో ఉండి సాయం చేయడంలో ముందుంటారు. పెద్దవాళ్లను గౌరవిస్తారు. వారి మాటలు పరిగణలోకి తీసుకుంటారు. బిందు వేడుకలు, కుటుంబ సమావేశాల్లో ఆసక్తిగా పాల్గొంటారు. పెద్ద కుటుంబం కలిగి ఉండాలనే కోరిక ఉంటుంది. కుటుంబ సభ్యులకు సాయం చేసే తత్వం ఉంటుంది. కొన్నిసార్లు అధిక నియంత్రణ చూపించడం వల్ల చిన్నపాటి స్పర్ధలు రావచ్చు. వాటిని ప్రేమతో జయిస్తారు. ధనం, భద్రత కలిగించాలనే తపన ఉంటుంది. తల్లిదండ్రులు వారి ఎదుగుదలపై గర్వపడతారు. పిల్లలకు మంచి విద్య, మంచి జీవితం ఇవ్వాలనే లక్ష్యం ఉంటుంది. ఈ రోజున మీరు తలపెట్టిన పెద్ద మార్పు మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు వస్తాయి. కానీ ఒప్పందానికి సంతకం చేసే ముందు ఒక సీనియర్ వ్యక్తి సలహా ఈ రోజు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా ఈ రోజు మంచి గమ్యం ఉంటుంది. ఒక పాత సమస్యకు నిధులు అందుతాయి. అయితే కొన్ని రకాల బంధాల నుంచి దూరంగా ఉండండి. గతం గుర్తు చేసుకుని బాధపడకుండా ముందుకు చూడండి. ఆరోగ్యం కొంత హుషారుగా ఉండొచ్చు. కండరాలకు శ్రమ ఎక్కువ అవుతుంది. దీనివల్ల విశ్రాంతి శరీరానికి అవసరం.
స్నేహితులతో ఒక స్ఫూర్తిదాయక సమావేశం జరుగుతుంది. ఎవరో ఒకరు మీ లోపలి ప్రేరణ బయటకు తీసుకురావడం జరగొచ్చు. పిల్లల చదువు విషయంలో ఒక సంతోషకర సమాచారం వింటారు. ఇంట్లో ఎవరో పెద్దవారు మీ ప్రతిభను గుర్తించి ఒక ఆహ్వానమిస్తారు. అభిమానం పొందే అవకాశం ఈ రోజుంది. ఈ రోజు రాత్రి మీరు ధ్యానం చేసుకోండి, శివనామ స్మరణ చేసుకోండి. మానసిక శాంతి పొందుకుంటారు. పూర్తిగా ప్రేమ, శాంతి, స్పష్టత ఈ రోజు ఉంటుంది. గతంలో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు ఈ రోజు సరిచేసే అవకాశం వస్తుంది. కొన్ని పెండింగ్ పనులు పూర్తవుతాయి. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధిత పనుల్లో అనుకూలమైన పరిణామాలుంటాయి. ఉద్యోగం చేసేవారు కొత్త బాధ్యతలు తీసుకుంటారు. భయపడవద్దు, ఉన్నతికి దారి తీస్తుంది. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. ఒక గురువు ఈ రోజున మంచి మార్గాన్ని సూచిస్తారు. ఆర్థికంగా ఉపసంహరణ ఉంటుంది. అవసరానికి సరిపడా డబ్బు ఉంటుంది. వృధా ఖర్చులకు దూరం జరగండి. ఇంట్లో ఒక చిన్న సంబర వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఘనమైన సమయం గడిపే అవకాశం ఉంటుంది. పాత వ్యతిరేకతలు మీ యొక్క ఉన్నతి చూసి అసూయపడొచ్చు. శాంతంగా ఉండడం మంచిది. ఆరోగ్యానికి మంచి రోజు. ఈ రోజున ఎదుటివారి మాటలు మీకు దిశాదశ చూపిస్తాయి. సాయంత్రం ఒక పాత కళ నెరవేరే సూచన ఉంది. ప్రేమలో ఉన్నవారు ఒక కొత్త మైలురాయి దాటుతారు. మంచి భావోద్వేగ క్షణం భాగస్వామితో గడిపే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి శివనామ స్మరణ చేసుకోండి. అనుకూలంగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేవగానే కొంచెం అసహజమైన భావాలు మనసులో రేకెత్తొచ్చు. కొన్ని రోజులుగా నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల శరీరానికి కొంచెం అలసట ఉండొచ్చు. మనోబలంతో నిత్యము కూడా శివనామ స్మరణ చేసుకుంటూ మీ యొక్క జీవితంలో ముందుకు వెళ్లే ఆలోచన చేయండి. చిన్న చిన్న విషయాలపై బాధ్యత ఎక్కువ తీసుకోవాల్సి రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఈ రోజున ఒక ముఖ్య చర్చ జరగొచ్చు. అందులో మీరు నాయకత్వ పాత్ర పోషించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు లేదా పెద్దవారి సహకారం ఈ రోజున ముఖ్యమైనదిగా మారుతుంది. ఉద్యోగ వర్గం వారు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్పై సంతకం చేయాల్సి ఉంటుంది. పాత ఉద్యోగి సంబంధిత సమస్య పరిష్కారానికి దారితీస్తుంది. మీ మీద ఉన్నతాధికారుల విశ్వాసం పెరగొచ్చు. అహంకారానికి తావు ఇవ్వకుండా వినయంగా స్పందించడం మంచిది. ఒక పక్క స్నేహితులు కొత్త ఆలోచనలు సూచించొచ్చు. వాటి ఆలోచనలు స్వీకరించండి. వ్యాపారస్తులకు కొత్త ఛాన్స్ వస్తుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడంలో కొంచెం ఆలోచన చేయండి. పాత అద్దెలు వసూలు అంశాలు ఈ రోజు సానుకూలం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరమే. ముఖ్యంగా అనారోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. ఆసక్తికరమైన వ్యక్తితో సాయంత్రం తర్వాత పరిచయం పెరుగుతుంది. జీవితంలో కొత్త పుంతలు తెరవచ్చు. ప్రేమలో ఉన్న వారికి భాగస్వామితో బంధంలో కొత్తదనం కనిపిస్తుంది. పాత గాయాలు మాత్రం ఈ రోజు తవ్వద్దు. నవీనంగా ఆలోచించండి. పిల్లల విషయంలో ఒక మంచి పరిణామం జరుగుతుంది. పాఠశాల చదువు విషయంలో విజయం లేదా గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. సాయంత్రం వైపు ఒక ఓల్డ్ ఫ్రెండ్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇది మీకు సంతోషాన్ని, ఒక కొత్త ఆశను ఇస్తుంది. కానీ పాత తాలూకా ఒక తప్పిదం ఈ రోజు మీకు తెలుస్తుంది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కావున ఈ యొక్క తప్పు విషయంలో తలదించుకోండి. తప్పును ఒప్పుగా మార్చుకునే మీ యొక్క ప్రణాళిక ఈ రోజున వెంటనే అమలు చేయడం ముఖ్యం. మీకు ఒక పాత అభిరుచి మళ్లీ మొదలు పెట్టాలని ఒక తలంపు మనసులో వస్తుంది. ఇది మీ సృజనాత్మకతకు గట్టి ఊపిరి ఇస్తుంది. ఈరోజు ఆత్మశాంతి కోసం ఇందాక చెప్పినట్లుగా శివనామస్మరణతో పాటుగా గాయత్రి మంత్రాన్ని జపించండి. ఎంతో మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.